హలో ఎవ్రీవన్, చూసారు కదా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎంత యమ్మీగా కారం కారంగా సూపర్ టేస్టీగా. లిటరలీ హైదరాబాద్లో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లా ఉంది. టేస్ట్ అయితే కొంచెం కారం ఎక్కువైంది, బట్ స్టిల్ టేస్ట్ చాలా బాగుందని చెప్పినాడు శశి అయితే. సో ఏం లేదు, బోర్ కొట్టి చేసిన రెసిపీస్ ఇట్లానే వస్తాయి. నాకు బోర్ కొట్టి ఇంట్లో చికెన్ కర్రీ ఉంది, ప్రాన్స్ కర్రీ ఉంది, అయినా కానీ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకున్నాను. బికాస్ సండే మూడ్ అది అంతే. ఎగ్ ఫస్ట్ ఫ్రై చేసుకొని ఆయిల్లో, దాని తర్వాత క్యారెట్స్ ఇంకా బీన్స్ ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్ అండ్ క్యాబేజ్ అన్నీ సన్నగా కట్ చేసి ఫ్రైడ్ తర్వాత ఎగ్ ఫ్రైడ్ అయిన ఎగ్లో అవన్నీ వేసి ఒక 1 minute సాట్ చేయాలి అంతే. అండ్ హై ఫ్లేమ్లో ఉండాలి స్టవ్ ఫర్ షూర్. సో నేనైతే నైట్ టైం స్పైసీగా తినబుద్దయింది, ఇంకా బయట ఎందుకు ఆర్డర్ పెట్టడం అని ఇంట్లోనే ఇలా చేసుకున్నా. సో అవన్నీ ఒక 1 minute సాట్ చేసిన తర్వాత లాస్ట్లో క్యాబేజ్ వేసుకొని జస్ట్ ఒక 30 seconds సాట్ చేసుకోవాలి. క్యాబేజ్ ఎక్కువ మగ్గితే టేస్ట్ బాగోదు. నేను కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ లాస్ట్లో వేసుకోవడానికి పక్కకు పెట్టుకున్నా, కావాలంటే మొత్తం ఫస్టే కూడా వేసుకోవచ్చు. అవన్నీ ఒక 30 minutes సాట్ చేసేసుకోవాలి. ఆ తర్వాత మిగిలిపోయిన రైస్ ఉంది ఫ్రిడ్జ్లో. యాక్చువల్లీ ఈ రైస్ నేను ఫ్రైడేది సండే యూజ్ చేస్తున్నా, పడేయడం ఎందుకని పెట్టా. ఈ రైస్ కూడా వేస్ట్ అవ్వకూడదని ఈ రెసిపీ ట్రై చేశా. సో దట్ మనకి కర్రీస్ ఏమైనా ఉన్నా నెక్స్ట్ డేకి యూజ్ అవుతాయి కదా. సో ఆ రైస్ అంతే ఫ్రిడ్జ్లో ఉంటే పాడేస్తామని తీసి ఇందులో వేసుకొని హై ఫ్లేమ్లో రైస్ వేడి అయ్యేదాకా మంచిగా కలిసేదాకా ఫస్ట్ స్పైసెస్ అన్నీ వేసుకొని కలపాలి. స్టవ్ అయితే హై ఫ్లేమ్లో ఉండాలి ఆల్ టైమ్ ఎగ్ ఫ్రైడ్ రైస్కి. అక్కడ నేను వేస్తున్న పెప్పర్ పౌడర్ అండ్ దెన్ సాల్ట్, కారం, క్యూమిన్ పౌడర్ అండ్ చింగ్స్ సెజ్వాన్ ఫ్రైడ్ రైస్ మసాలా వేసుకున్నాను నేను. అది నూడిల్స్లో వేసుకోవచ్చు, ఫ్రైడ్ రైస్లో వేసుకోవచ్చు, ఎందులో అయినా వేసుకోవచ్చు. ఇవన్నీ రైస్ మీదే వేసుకోవాలి. కొంతమంది ఎగ్లో వేసి దాని తర్వాత వెజ్జీస్ వేసి అట్లా టేస్ట్ అంతా పోతుంది. ఇట్లనే టేస్ట్ ఉంటుంది. రైస్కి అన్నీ మంచిగా పడితే తర్వాత సోయా సాస్, వెనిగర్ చెప్పా కదా, చింగ్స్ సెజ్వాన్ ఫ్రైడ్ రైస్ మసాలా వేసుకున్నాను. అవన్నీ వేసుకొని కలిపితే మన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. సూపర్ స్పైసీ యమీ టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఇలా ట్రై చేయండి. ఆ తర్వాత ఎప్పుడు మెస్సీ ఉంటుంది కదా నా కిచెన్ అంతా అని నేను నైట్ కిచెన్ క్లీన్ చేసేసుకొని మీతో షేర్ చేసుకుందాము అని చెప్పి చూపిస్తున్నాను. ఈ 3 గిన్నెలు మాత్రం నానేవి, అందుకే సింక్లో పెట్టా. బట్ చూసారు కదా ఎగ్ ఫ్రైడ్ రైస్ స్టార్ట్ చేస్తే ఇన్ని అంట్లు పడ్డాయి. యాక్చువల్లీ మార్నింగ్ నుండి కుక్ చేసిన గిన్నెలు అన్నీ కడిగేసుకున్నాను. అంటే నేను అన్నీ డిష్ అవుట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను నైట్ పడుకున్నప్పుడు. అందుకనే క్లీన్ చేసుకొని మార్నింగ్ లేచేసరికి మన కిచెన్ మంచిగా ఫ్రెష్గా కనిపిస్తే హ్యాపీగా ఉంటుంది కదా, అందుకే క్లీన్ చేసేసుకున్నాను. బాయ్ ఎవ్రీవన్.